వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. ఈరోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. సాసెస్ కానీ వెనిగర్ని కానీ మసాలాని కానీ యూజ్ చేయలేదు. రియల్ వెజిటేబుల్ ఫ్లేవర్తోనే చాలా టేస్టీగా ఉండే ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్, క్యారెట్, బీన్స్ వేసుకుని మూత పెట్టుకుంటూ ముక్క మెత్తపడేంత వరకు మగ్గించుకోండి. ఇలా 10 మినిట్స్లో రెడీ అవుతుందండి. అప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్ ఇంకా బఠానీని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడే ఉప్పు, పెప్పర్ పౌడర్ని వేసుకుని ఇంకొకసారి టాస్ చేసుకోండి. ముక్క మెత్తపడంగానే రైస్ని కూడా యాడ్ చేసుకొని ఈసారి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరని కూడా వేసుకుని 10 మినిట్స్ బాగా టాస్ చేసుకున్నారంటే టేస్టీగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అవుతుందండి. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే తినడం ఆపాలని అస్సలు అనిపించలేదు, అంత టేస్టీగా వచ్చింది. ట్రై చేసి కమెంట్ చేయండి.